హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో ఓ శారీ చూపించాను కదండీ! లెహెంగా స్టిచ్ చేయమని చెప్పి మనకు పంపించారని. దాని లైనింగ్ కటింగ్ వీడియోయేనండి ఇది. ఆ శారీ టోటల్‌గా 5 మీటర్స్ ఉంది. నేను మాత్రం 3 మీటర్స్ లైనింగే యూజ్ చేశాను దానికి. ఇలా క్రాస్‌గా కట్ చేసుకుంటే మనకు 5 మీటర్స్ లైనింగ్ ఏం పడదండి. మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్‌గా చూసుకొని కట్ చేసుకున్నామంటే మనకు చాలా క్లాత్ మిగులుతది. మన నడుము మెజర్‌మెంట్‌ని బట్టి ఇలా 8 లేయర్స్ వేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఈ కటింగ్ క్లియర్‌గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతానది. చూడండి ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. వాళ్ళు క్యాన్ కూడా స్టిచ్ చేయమని చెప్పారు నాకు. అందుకే నేను డబుల్ లైనింగ్ ఏస్తున్నాను. కాటన్‌ది ఇంకా సిల్క్‌ది కూడా. ఇది సిల్క్ లైనింగే. ఇది కాటన్ లైనింగు. 2 అలానే కట్ చేసుకున్నాను నేను. మీకు ఈ కటింగ్ ఆల్మోస్ట్ అర్థమవుతది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో పెడతాను. అంతేనండి 2 లైనింగ్‌లు కటింగ్ అయిపోయాయి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది అంబ్రెల్లా కట్ చేసుకోవడమే. కట్ చేసుకునేటప్పుడే నీట్‌గా చూసుకోండి. ఆ తర్వాత లేయర్‌లన్నీ ఇలా కలిపి కుట్టేసేస్తున్నాను. కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే చూసుకోవాలండి. ఆ పక్కన ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. అప్పుడే ఫినిషింగ్ బావుంటది. అలా వదిలేసామంటే చూడడానికి అంతగా బాగోదు. నీట్‌గా కనిపించదు. మొత్తం అన్నీ అలా ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాకైతే లెహంగా స్టిచ్ చేయడానికి 2 అవర్స్ పట్టింది. మీలో ఎవరైనా టైలర్స్ ఉంటే మీరు ఎంతసేపులో కుట్టగలరో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలా అన్నీ కలిపి కుట్టేసుకున్నాను. దానికి క్యాన్ కూడా అటాచ్ చేయమన్నారు. నేను కాటన్ లైనింగ్‌కి క్యాన్ అటాచ్ చేశాను. ఫైనల్‌గా లెహంగా లుక్ అండి ఇది. చూసారా? కిందంతా పీకో చేశాను నేను. ఫుల్ గేరా పెట్టేశాను. అలా టాజిల్స్ ఇచ్చాను దానికి. 3 లేయర్స్ ఏసాను మొత్తం. క్యాన్ మొత్తం అన్నీ కలిపి కాటన్ లైన్‌కి అది స్టిచ్ చేశాననమాట. ఇంత వెయిట్ ఉంటది అని మీరేం అనుకోక్కర్లేదు. అది చాలా నీట్‌గా ఫినిషింగ్ కూడా వచ్చింది. ఏమి ఇబ్బందిగా ఉండదు ఏసుకుంటే. అంతేనండి ఇంక ఈ వీడియో. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. చూసారా? అంతేనండి. ఉంటాను. బాయ్.